వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య అరణ్యకాండ 34వ భాగం 4:2-20 తతఃశూర్పణఖాం దృష్ట్యా బ్రువంతీం పరుషం వచః అమాచ్య మధ్యే సంక్రుద్ధ పరిపప్రచ్ఛ రావణః. అమాత్యుల సమక్షంలో ఈ విధంగా పరుషమైన మాటలు పడుకుతున్న శూర్పణఖను చూసి కోపంతో రాముడు ఇలా కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టం సుదురాసదం. ఎవడా రాముడు, ఎందుకు వచ్చాడు, వాడి బలమేమిటి, రూపమేమిటి, వాడి పరాక్రమేమిటి, ఇక్కడ ప్రవేశించడానికి వీలైనటి దుర్గమమైనటువంటి ఈ జనస్థానానికి ఎలా ప్రవేశించాడు. ఆయుధం కించ రామశ్చ నిహత ఏన రాక్షస కరశ్చ నిహత సంఖ్యే దూషణ స్త్రీశరాస్తథ. యుద్ధంలో రాక్షసులను కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సు అనేవాడిని ముగ్గురిని చంపిన రాముడి ఆయుధం ఏమి. ఇత్యుక్త్వా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్చిత తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్కరమే. క్రోధావిష్ఠురాలైన శూర్పణఖ రాముడి మాటలు విని రాముణ్ణి గురించి ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ప్రారంభించి దీర్ఘబాహుర్విశాలాక్ష క్షీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజః. దశరథుడు కుమారుడైన రాముడు ఆజానుబాహువు, విశాలమైన నేత్రాలున్నవాడు, నారచీర కృష్ణాజినం వస్త్రంగా ధరించినవాడు, మన్మథ సమానమైన సౌందర్యం కలవాడు. చక్ర చాప నిభం చాపం నికృష్య కనకాంగదం దీప్తాం క్షిపది నారాజాన్ సర్పాదివ మహావిశాన్. ఇంద్రధనస్సులాగా ఉన్న బంగారు కట్లు కలిగిన ధనస్సును లాగి మహావిషంగల సర్పాల లాంటి ప్రజ్వరిల్లేటువంటి బాణాలు వేస్తారు. నాదదానం శరాన్మో ఘోరాన్ న ముంచంత శరీముఖాన్ న కార్ముకం నికర్షంతం రామం పశ్యామి సంయుగే.